ఇక్కడ ఇంకొక మరో విశేషం మనం చర్చించుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీ డివిజన్ చేసింది, పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగానే ఉన్నారంటే చెప్పిన మాట వినుకోకుండా డివిజన్ చేసింది, ప్రజల్లో మమ్మల్ని అబాస్ పాలు చేసింది. అలాంటప్పుడు 2014 ఎన్నికల్లో మీరు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఎందుకు పోటీ చేశారు? దానివల్ల మిన్నకుండిపోయినా బాగుండేది. టోటల్ 16 లక్షల ఓట్లు ఉండగా కాన్స్టిట్యూషన్లో పోలింగ్ ఓట్స్లో దాదాపు మీకు 2%, 2% ఓట్లేమో మీకు వచ్చాయి. ఐ థింక్ 28,000 ఓట్లేమో మీకు వచ్చినట్టు తెలుస్తుంది. 32,000 ఓట్లు మీ అంటే ముజీబ్ హుసేన్కి 50,000 ఓట్లు వచ్చాయి, మీకు 32,000 వచ్చాయి. ఇది చాలా సాయి ప్రతాప్ గారికి చాలా అవమానకరమైన ఇది కదా ఇది. రాజశేఖర రెడ్డితో పాటు కేంద్రంలో కొద్దిమంది సన్నిహితులు ఉన్నారు. దాంట్లో దిగ్విజయ్ సింగ్ గారు ఒకరు, రాజేష్ పైలట్ ఒకరు, బాదురావు సింధియా గారు ఒకరు. చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే అక్కడ లీడర్ అని, కేంద్రంలో లీడర్ అనో ఇంకోటి అట్లా కాదు, స్నేహభావాలతో ఒక తమ్ముడు అన్న భావాలతో దిగ్విజయ్ సింగ్ గారితో కూడా మెలిగేవాళ్ళం. ఎన్నో పలుమార్లు భోంచేసినాం, పలుమార్లు ఆప్యాయతగా పలకరించిన రాజేష్ పైలట్ అయితే ఇంకా చెప్పవలసిన పనే లేదు. అటువంటి వ్యక్తిత్వ భావాలు కలిగినటువంటి వాడు, నా పర్సనల్ వర్క్ ఉంది సాయి నువ్వు ఢిల్లీకి రా అంటే, నిజంగా దైవసాక్షిగా చెప్తున్నా, బాబా సాక్షిగా నేను వెళ్తే రూమ్లో ఉండే వాళ్ళందరినీ 10 మినిట్స్ బయటకు పోండి అని చెప్పి నా చేతులు పట్టుకుని, సాయి నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు. చెప్పండి సార్, ఏం చెప్పండి, ఏముంది సార్ ఈ సాయి దగ్గర అంటే, లేదు సాయి నాకు మాట ఇవ్వండి. చెప్పండి సార్ అడగండి అని. ఎస్ సార్, మీ మాట ఏమో చెప్పండి సార్. ఎస్ నెరవేరుస్తాను చెప్పండి. నువ్వు కంటెస్ట్ చేయాలన్నారు. సార్ గెలిచే పద్ధతి ఉందా? తెలుసు సాయి ఓడిపోతావని, బట్ స్టిల్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేయాలని. ఎందుకు సార్, చచ్చిపోయిన పాముని ఇంకా చంపుతారు, ఈ మనిషి బతికి రాడు సార్, కాదంటే కాంగ్రెస్ మీద నేను పోతే చాలా తిట్టుతారు సార్, నన్ను చాలా అవహేళన చేస్తారంటే, నాకు అదంతా తెలియదు సాయి, నా కోసం నువ్వు కంటెస్ట్ చేయాలని. సరే సార్, మీకు నాకున్నటువంటి బంధం వల్ల చేస్తానులేండి సార్ అని ఒప్పుకున్నా. మనసు చంపుకునే పూర్తిగా అన్నీ వదిలేసి, నాకైతే నేను మనిషిగా నేను క్యాంపెయిన్ చేయలేదు, ఒక స్నేహితుడు ఒక అన్నకు మాట ఇచ్చిన నేను తొట్లు క్యాంపెయిన్ చేసి చాలామంది నన్ను చాలా దుర్భాషలాడినారు. ఏం సార్ మీరు చేస్తాండే పని నన్ను అడిగినారు, మీరు అడిగినట్లే స్నేహితుల్లా ఇచ్చిన మాటకి ఎందాకైనా పోవాలని అంతే. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్ నా ఫ్రెండ్ చెప్పాడు అంతే. ఆ పద్ధతిలోనే దిగ్విజయ్ సింగ్ గారు రాజశేఖర రెడ్డికి నాకు చాలా సన్నిహితం అండి. అది అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అందువల్ల దిగ్విజయ్ సింగ్ గారి కోరిక నెరవేర్చినాను. మీరు అవమాన పాలైనా పర్వాలేదు, దిగ్విజయ్ సింగ్ గారి కోరిక నెరవేర్చాలి. అంతే కదా, నేను బలైనా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, మీ కోరిక నెరవేరాల, అదే దీక్షతో పోయినా. కాదంటే కాంగ్రెస్ పార్టీలో నేను కంటెస్ట్ చేసిన ఒక గుర్తింపు కానీ ఒక విలువ కానీ లేదు కాంగ్రెస్ పార్టీలో. సరే, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు విలువ లేదని పల్లెకి వచ్చాం. ఈ పల్లెలో ఉండిపోయినాను. 1.5 years అయిపోయింది. జగన్ ప్రయత్నాలు చేసినాను ఈ పల్లెల్లో ఉండి కూడా లేదు. ఇంత లోపల చంద్రబాబు గారి ఆశయాలు ఏమంటే, మీ సలహా అవసరం, కొత్త రాజధాని వస్తూ ఉంది, కొత్త క్యాపిటల్, మీరు రాయలసీమ తరఫున మీరు అవసరం, నాకు చెప్పండి సాయి అన్నప్పుడు తప్పేముందండి, తప్పేముంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకు అభివృద్ధి హామీలు నిలబెట్టేది, రుణమాఫీ అయితే ఎందుకు లేదండి? 50,000 1 lakh జరుగుతూనే ఉంది. ఆర్థిక లోటు ఉండినా కూడా అన్ని విధాలా కష్టపడుతూ, విమర్శకు ఏముందిలేండి, ఎవరైనా విమర్శించవచ్చు. ఎవరు విమర్శకు గురి కాలే, రాజశేఖర రెడ్డి గారు కాలేదా? అంత చేసి కూడా 180 నుంచి 156 రాలేదా? చెప్పండి. ఆయన పెట్టిన స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి? 180 నుంచి 156కి వచ్చాడు ఆయన అసెంబ్లీలో. ఇంకో మాట కూడా అన్నాడు, చిరంజీవి గారు పార్టీ పెట్టకపోతే మన పార్టీ పరిస్థితే గడ్డుగా ఉండేది. ఎందుకంటే 80 మంది ఎమ్మెల్యేలు 1000 లోపల గెలిచారు. కాపులు అటు వెళ్ళారు. కాపులు అటు వెళ్ళింటే పరిస్థితి ఏంటి? మళ్ళీ అన్ని స్కీమ్స్ పెట్టి ఏంటి పరిస్థితి? కాబట్టి రాజకీయాల్లో ఓటమి గెలుపులు దైవాధీనం. మనం ఎన్ని చేసినా కూడా ప్రజల నిర్ణయమే శిరోధార్యం. కాబట్టి చంద్రబాబు చేస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఇటువంటి సమయంలో
మనం కూడా చేయుతనియాలి, పెద్దవాడు అతను ఏదో కొన్ని పనులు చేస్తున్నాడు అన్న ఆలోచన భావంతో ఎస్ ఇది సత్యము నిజము కష్ట సుఖాల్లో ఆయన వెంట ఉండాలి అని నిర్ణయం తీసుకునే ప్రజలు రేపు ఓటేస్తారు కూడా. మనం ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయాలి? ఇప్పుడు ప్రజలు సర్వేలో ఏమన్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వచ్చేసింది అన్నారు, 150 సీట్లు మావే అన్నారు. మరి ఎందుకు తారుమారైంది? కారణం ఏంటి అని వాళ్ళు ఎక్కడ ఆలోచన చేశారు? ఈ స్థితిగతుల్లో పగ్గాలు చేపట్టగలిగినటువంటి వాడు సమర్థుడు, పెద్దవాడు, యోగ్యుడు అని చెప్పి వాళ్ళు మద్దతు ఇచ్చినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే మీ కుటుంబంలోని మీ సోదరుడైన అన్నయ్య గారి హరిని వైసీపీలోకి ఎలా తీసుకోగలిగారు? ఆయన ఎలా వెళ్ళగలిగారు? ఈ విషయం నిజంగా $1 మిలియన్ క్వశ్చన్ ఇది. నా తమ్ముడు రాజకీయాల్లో లేడు. రవీంద్రనాథ్ రెడ్డి గారు కుట్ర రాజకీయం చేశారు. ఎమ్మెల్యే గారు అంటే స్వయాన మేనమామ